హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ రిషుస్ కిచెన్ అండ్ హెల్త్. ఈరోజు మనం స్కూల్కి వెళ్ళే పిల్లలు మరియు పెద్దవాళ్ళ కోసం ఇంట్లోనే పోషకాలతో నిండిన హెల్త్ మిక్స్ పౌడర్ ఎలా తయారు చేయాలో చూద్దాం. ఇది తయారు చేయడం చాలా సులభం మరియు స్టెప్ బై స్టెప్ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ఒక గిన్నెలోకి 1 కప్పు సజ్జలు తీసుకొని ఈ సజ్జలు మునిగేంత వరకు నీళ్లు పోసుకొని 4-5 సార్లు వాష్ చేసుకున్న తర్వాత ఒక జాలి గిన్నెలోకి ఈ సజ్జలను వేసుకొని దీనిలో ఉన్న వాటర్ మొత్తం వంపేసుకోవాలి. వేరొక గిన్నెలోకి 1 కప్పు రాగులు తీసుకొని ఈ రాగులు మునిగేంత వరకు నీళ్లు పోసుకొని దీంట్లో ఉన్న డస్ట్ మొత్తం పోయే విధంగా 4-5 సార్లు క్లీన్ చేసుకొని ఈ రాగుల్ని పక్కన పెట్టుకోవాలి. మరొక గిన్నెలోకి 1 కప్పు తెల్లజొన్నలు తీసుకొని ఇవి మునిగేంత వరకు నీళ్లు పోసుకొని 4-5 సార్లు శుభ్రంగా కడిగి అందులోని దుమ్ము మలినాలు పూర్తిగా తొలగించుకోవాలి. రాగులు, జొన్నలు, సజ్జల్లోని నీరు మొత్తం పూర్తిగా వంపేసుకున్న తర్వాత ఫ్లోర్ పైన ఒక మందపాటి క్లాత్ని స్ప్రెడ్ చేసుకొని మనం క్లీన్ చేసుకున్న రాగులు, జొన్నలు, సజ్జల్ని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ మీ వంతు సపోర్ట్ని మన ఛానల్కి తప్పకుండా ఇవ్వండి. అలాగే ఒక చిన్న లైక్ ఇవ్వండి. మీరు లైక్ చేసినప్పుడు హైప్ అనే ఆప్షన్ వస్తుంది. ఆప్షన్ పైన క్లిక్ చేస్తే ఈ వీడియో మరికొందరికి రీచ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇలా రాగులు, సజ్జలు, జొన్నల్ని సూర్యకాంతి పడే విధంగా అంటే 1 రోజు పాటు ఎండబెట్టుకోవాలి. మీరు ఫ్యాన్ కిందైనా ఎండబెట్టుకోవచ్చు, లేకపోతే బయట ఆరు బయటైనా ఎండబెట్టుకోవచ్చు అండి. ముందుగా స్టవ్ వెలిగించుకొని మందపాటి ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి 1 కప్పు రాగులు వేసుకుని ఫ్లేమ్ని లో టు మీడియంలోకి అడ్జస్ట్ చేసుకుంటూ రాగుల్ని మంచి సువాసన వచ్చేంత వరకు డ్రై రోస్ట్ చేసుకోవాలి. రాగుల్లో కాల్షియం ఎక్కువగా ఉండి ఎముకలు, దంతాల ఆరోగ్యానికి తోడ్పడుతుంది. దీంట్లో ఫైబర్ ఉండడం వల్ల ఎక్కువసేపు కడుపు నిండినట్లు ఒక ఫీలింగ్ వస్తుంది. ఇలా డ్రై రోస్ట్ చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి రాగులను తీసుకొని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకొని కంప్లీట్గా చల్లారనివ్వాలి. అదే ప్యాన్ని టిష్యూ పేపర్ తోటి 2-3 సార్లు తుడుచుకొని 1 కప్పు జొన్నలు వేసుకొని ఫ్లేమ్ని లో టు మీడియంలోకి అడ్జస్ట్ చేసుకుంటూ మంచి సువాసన వచ్చేంత వరకు జొన్నల్ని డ్రై రోస్ట్ చేసుకుని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. జొన్నల్లో మనకి ఫైబర్ అధికంగా ఉండి జీర్ణక్రియకి సహాయపడుతుందండి. అదే ప్యాన్లోకి 1 కప్పు వరకు సజ్జలు వేసుకొని ఫ్లేమ్ని లో టు మీడియంలోకి అడ్జస్ట్ చేసుకుంటూ ఈ సజ్జలను కూడా మంచి సువాసన వచ్చేంత వరకు డ్రై రోస్ట్ చేసుకోవాలి. సజ్జలు మన శరీరానికి అవసరమైన ఖనిజాలు, ఫైబర్ అందిస్తాయండి. ఎక్కువసేపు ఆకలి వేయకుండా ఉండడానికి సహాయపడతాయి. వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారనివ్వాలి. అదే ప్యాన్లోకి 1/2 కప్పు బాదం పప్పు, 1/2 కప్పు జీడిపప్పు, 2 టేబుల్ స్పూన్ల వరకు పిస్తా పప్పులు వేసుకొని లో టు మీడియం ఫ్లేమ్లో 4-5 నిమిషాల పాటు డ్రై రోస్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఎక్కువసేపు డ్రై రోస్ట్ చేస్తే టేస్ట్ అనేది చేంజ్ అవుతుందండి. ఇప్పుడు 5 యాలకులు వేసుకొని మరొక నిమిషం పాటు డ్రై రోస్ట్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ డ్రై ఫ్రూట్స్ని ఈ మిల్లెట్స్లో వేసుకొని కంప్లీట్గా చల్లారనివ్వాలి. ఇలా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి 2 బ్యాచెస్గా డివైడ్ చేసుకుంటూ కొద్దిగా వీటన్నింటిని వేసుకొని మెత్తని పౌడర్ లాగా మిక్సీ పట్టుకోవాలి. మీకు మిక్సీలో పట్టడం ఇంట్రెస్ట్ లేని వాళ్ళు మిల్లుకైనా వేసుకోవచ్చండి. ఇలా మిక్సీ పట్టుకున్న ఈ పొడిని ఒక వెడల్పాటి ప్యాన్లోకి తీసుకొని 4-5 సార్లు చేతితోటి బాగా కలుపుకోవాలి. ఇన్ కేస్ మీ చేతికి ఏమైనా ఉండలు తగిలినట్లు అనిపిస్తే మరొకసారి మిక్సీ పట్టుకోవచ్చు. ఈ పొడి పూర్తిగా చల్లారిన తర్వాత ఒక గ్లాస్ జార్ కానీ లేకపోతే 8 కంటైనర్లో కానీ స్టోర్ చేసుకోవచ్చు. ఈ పొడిని రూమ్ టెంపరేచర్లో 2-3 నెలల పాటు స్టోర్ చేసుకోవచ్చు. అదే మీరు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవాలంటే 4-6 నెలల పాటు స్టోర్ చేసుకోవచ్చండి. ఇప్పుడు ఒక గిన్నెలోకి 1 గ్లాసు పాలు తీసుకోవాలి. పాలకు బదులుగా మీరు 1 గ్లాసు నీళ్ళని తీసుకోవచ్చు. 2 టేబుల్ స్పూన్లు హెల్త్ మిక్స్ పౌడర్, 1 టేబుల్ స్పూన్ వరకు తురుముకున్న బెల్లం వేసుకొని ఉండలు అనేవి లేకుండా కలుపుకొని స్టవ్ పైన గిన్నె పెట్టుకొని లో ఫ్లేమ్లో ఒక 5 నిమిషాల పాటు మరిగిస్తే ఎంతో రుచికరమైన హెల్త్ డ్రింక్ సిద్ధమవుతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వేడిగా ఒక గ్లాసులోకి సర్వ్ చేసుకోవడమే. ఈ హెల్త్ మిక్స్లో అనేక పోషకాలు ఉంటాయి. సమతుల్యమైన ఆహారంలో భాగంగా దీన్ని తీసుకోవచ్చండి. ఈ రెసిపీ మీకు నచ్చితే వీడియోకి ఒక లైక్ చేయండి. ఇలాంటి హెల్తీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.